దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? రాజేశ్వరి. ఓకే, ఏం చేస్తుంటారు? నేనా ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడే వెంకటగిరి వాటర్ ట్యాంక్ దగ్గర. బోనం ఎత్తుకున్నారా మీరు? చాలా ఉంది మీ ఇంటికి ఉంది ఈరోజు. అమ్మవారి దర్శనం చేసిన తర్వాత చూస్తే ఇక్కడ చాలా రష్ ఉంది. అందులో అమ్మవారు చాలా బాగుంది చూడ్డానికి ఈరోజు. బోనం అమ్మవారికి సమర్పించేసి మీరు బయటకు వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నాం, 20 minutes అవుతుంది. ఎన్నోసారి ఇది? ఇదా నేను 3rd 4th టైం ఎత్తుతున్నా. అంటే మీకేమి కనిపించింది? అమ్మవారు ఆశీస్సులు ఎలా కనిపించినాయి మీకు బోనం ఎత్తుకోవడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు బోనాల పండుగ చూస్తుంటే. అందులో ఈరోజు ఇంత స్పెషల్గా జరుగుతుంది ఇక్కడ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడు గుడి కాడ. ఎంతకాలం నుంచి మీరు బోనాల పండుగ జరుపుకుంటున్నారు? ఫస్ట్ నుంచి జరుపుతున్నామమ్మా, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి జరుపుతున్నాం. అసలు ఎందుకు జరుపుకుంటారండి బోనాల పండుగ? ఏంటి దీని వెనక కారణం? ఎందుకంటే బోనము అమ్మవారికి చేస్తే మనం చల్లంగా చూసుకుంటుంది, పిల్లల్ని అందరినీ చేస్తాం, అందుకని చేస్తారు. ఎలా ఉంటుంది మీ ఇంట్లో హడావిడి? ఎలా ఉంటుంది బోనాల పండుగ వస్తే? హడావిడి ఉంటుందమ్మా, ఉట్టేప్పటికైనా బోనాల పండుగ ఎట్లయినా హడావిడి ఉంటుంది. చుట్టాలు రావడం అట్లా ఇగో చుట్టాలంటే ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు పిల్లలతోని ఉండిపోయినరమ్మా, కుటుంబములు అప్పుడేమో లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు వచ్చిర్రు మాడి పిల్లలంతా. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు అయ్యారు, పిల్లలకు పిల్ల అయితే వాళ్ళ కుటుంబం వాళ్ళే ఉంటుంది. మేమే చేసుకుంటాం. ఇప్పుడు మాకు కొడుకు పిల్లలు మనమరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మేము చేసుకుంటాం. నవ్య, ఏం చేస్తుంటావు? 6th క్లాస్ చదువుతున్నాను. క్లాస్ చదువుతున్నావా? ఎక్కడ? వాల్టర్ మెమోరియల్ స్కూల్, వెంకటగిరి. బోనం నువ్వు ఎత్తుకున్నావా? లేదు, మా పెద్దమ్మ ఎత్తుకున్నారు. ఎప్పటి నుంచి ఎత్తుకున్నావు? ఇందాకనే ఎత్తుకున్నారు. నీకేమనిపిస్తుంది బోనాల పండుగ వస్తే ఎట్లా ఉంటుంది ఇల్లు మీ ఇల్లు? చాలా సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. స్కూల్ డుమ్మా కొట్టారా లేకపోతే సెలవు ఇచ్చారా? సెలవు ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ ఇస్తారు కదా. ఇంట్లో మీకు అసలు ఏం తెలుసు బోనాల పండుగ గురించి? ఏమైనా తెలుసా? స్కూల్లో ఏమైనా కానీ మీ అమ్మగారు ఏమైనా చెప్పారా? సెలబ్రేషన్స్ జరిగినాయి. పండుగ చేసుకోవడం ఇట్లా స్పెషల్స్ ఏముంటాయి? ఫుడ్ ఏం లేదు. ఏం లేదా? పొద్దు నుంచి ఉపవాసమేనా నువ్వు? అవునా? అయ్యో, ఏం తినలే? అయ్యో, సరే, థ్యాంక్ యూ.